నమస్తే నమస్తే అందరికి శనార్థులులా మంచిగున్నారా? నేనైతే మీ దయతోటి మంచిగున్నా కానీ నేను మీకోసం మంచి మంచి ముచ్చట్లు అయితే తీసుకొని వచ్చిన. మరి ఆ ముచ్చట్లు ఏంది, ఆ ముచ్చట్లు ఏడేడికి వెళ్ళి పట్టుకొని వచ్చిన ఒకసారి మరి మనం చూసుకుందామా? మరి ఆ ముచ్చట్లు సిరు అయితే ఇప్పుడు ఎలక్షన్స్ ప్రచారం జరుగుతుంది కదా. ఈ ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగానే తెలంగాణలో కూడా ప్రచారము జోరుగా ఊపందుకున్నది. ఇక కాంగ్రెస్ వాళ్ళ గురించి అయితే వశం లేదుల్లా. వాళ్ళ లీడర్లు, వాళ్ళ పెద్ద పెద్ద లీడర్లు పొట్టుగా ప్రచారం చేసుకుంటారు. వాళ్ళు ఎక్కడికి పోతే అక్కడికి ఉష్కే పోతారన్నంత జనమత్తారు. ఇక రేవంత్ రెడ్డి సారు సభల భాగంగానే మాట్లాడుకుంటా ఏమన్నాడో ఎరికేనా? మన తాతల తండ్రుల కాలం నుంచి శ్రీరామనవమి మనం అందరం చేసినాం కదా, అట్లనే హనుమంత జయంతి కూడా చేసినాము. ఇక ఈ బీజేపీలు మనకు కొత్తగా చెప్పుడేంది? ఈ బీజేపీలు మనకు కొత్త కొత్త పద్ధతులు నేర్పించడం ఎక్కడిది? బీజేపీల పెద్ద లీడర్లకు నేను ఒకటే చెప్పిన, నరేంద్ర మోడీ గారికి అట్లనే అమిత్ షా గారికి, దేవుడు అనేటైనే గుడిలో ఉండాలి, భక్తి అనేది మదిలో ఉండాలి. అయినా ఈ ఓట్ల కోసము ఓటు బ్యాంకు రాజకీయాలు చేసుడు ఎక్కడిది? ఇక దేవుళ్ళ ఫోటోలు అడ్డం పెట్టుకొని అని రేవంత్ రెడ్డి సార్ అనబట్టిండులా. ఇక కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు బస్సు యాత్ర గురించి చెప్పుడు అవసరమే లేదట. ఎందుకంటే వెనకడుకొకడు తిరణాలకు పోతే ఎక్కేదందుకు దిగదందుకు టైమే సరిపోలేదన్నట్టు ఆయన సభ వెనుక ఆయన నడుచుడే సరిపోతుంది, జనాలు లేరు ఏం లేరు అని రేవంత్ రెడ్డి సార్ అన్నబట్టే. మరి ఇక ముచ్చట్లేంది, ఇక కథ ఏంది ఒకసారి రేవంత్ రెడ్డి సార్ని అడిగి తెలుసుకుందామా? రేవంత్ సారు, ఓ రేవంత్ సారు, మరి మా జనాలందరికీ ఇక ముచ్చట్లేంది ఒకసారి చెప్తావా సారు? మన తండ్రులు తాతలు మన ముత్తాతలు శ్రీరామనవమి చేయలేదా? హనుమాన్ జయంతిలు చేయలేదా? ఇవాళ బీజేపీ వచ్చి మనకు కొత్తగా మనకు సాంప్రదాయాలు నేర్పుతున్నాడు. అందుకే బీజేపీ నాయకులకు నరేంద్ర మోడీ, అమిత్ షాకు నేను చెప్పిన సూటిగా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. పోలింగ్ బూత్ లో ఓట్ల కోసం అడుక్కునే పిచ్చగాళ్ళలాగా రాముడినో హనుమంతునో వాడుకుంటురంటే మిమ్మల్ని దేవుడు కూడా క్షమించడని చెప్పి బీజేపీ వాళ్ళకి చెప్పిన. ఇవాళ నిన్న చంద్రశేఖరరావు వచ్చిండంట. ఇక ఆయన బస్సు యాత్ర చూస్తుంటే వెనకడికి ఎవడో తిక్కలోడు తిరణాలకు పోతే ఎక్కడానికి దిగడానికి సరిపోయిందంట. పెద్దలు మదన్ రెడ్డి గారిని ఏదేదో అనిపోయిందంట. చంద్రశేఖరరావు వయసు మీద పడ్డది, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ప్రజలు నిన్ను బండకేసి కొట్టిండ్రు, ఈ ప్రాంత ప్రజలు నిన్ను తిరస్కరించిండ్రు, నిన్ను ఓడగొట్టిండ్రు. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నీ అభ్యర్థికి డిపాజిట్ కూడా గల్లంత అవుతుంది. అది ఇక్కడి నుంచే నర్సాపూర్ నుంచే పునాదులు పడతాయి. బీఆర్ఎస్